కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో హై డ్రామా నడుస్తోంది. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొంది. ఇవాల్టికి సమావేశానికి 2 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. మేయర్ 38 వైసీపీ కార్పొరేటర్లతో మేయర్ తన ఛాంబర్లో సమావేశమయ్యారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం తెలిపారు. మీటింగ్ హాల్లో కాకుండా తన ఛాంబర్లోని సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్కు ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారని ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. కమిషన్ వచ్చి ఎక్కడ చేయాలని ఎక్కడ పెట్టాల్సిన ప్లేస్ డిస్కస్ చేయాలి కదా, ఆయన డిస్కస్ చేయాలి కదా. నాతో మీరు ప్రణాంగంలో ఉన్నారు సార్, ఎక్కడ చేయాలని నువ్వు ఏడ పెడతాను మీటింగ్ అని. మెజార్టీ సభ్యులు మేము ఉన్నాం 39 మంది. డిసైడ్ మీరు నేను చేయాలి మా సభ్యులతో పాటు. అంటే డిసైడ్ చేయకుండా ఆయన ఏకపక్షంగా చేస్తున్నాడు కదా. మీటింగ్ హాల్ మరమే మేమే, నువ్వే రాశారు, మీరే మీ ప్రెస్సే రాసినారు. ఇప్పుడు మాకు మరమేమేమి నువ్వు డిసైడ్ చేస్తావు, నేను డిసైడ్ చేయాలా? మీటింగ్ విల్ బి డిసైడ్ మేయర్. నేను ఎక్కడ పెట్టేది ఆయన నా విజ్ఞతకు వదిలేసి నేను పెడితే అందరూ అటెండ్ కావాలి. అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా. వాళ్ళ హాజరు కాకుంటే ఎట్లా? మేము గవర్నమెంట్ రాస్తాను, మీరు అప్రోచ్ కోర్టు. మీటింగ్ కండక్ట్ చేయాల్సిన ఫుల్ పవర్స్ నాకున్నాయి. నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి. అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు. కార్పొరేషన్ ప్రిమిసెస్లో మీటింగ్ కండక్ట్ చేస్తామంటే ఎక్కడున్నా వాళ్ళు రావాలి. ఆ రోజు పిలిపించి ఈ రోజే అజెండా రాస్తున్నా, ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో. ఆ రోజే చెప్పాలి నాన్నేమో మా ప్రణాంగంలో నా అభిష్టం మేరకు కార్పొరేషన్లో మీటింగ్ జరుగుతుంది. ఎంత కౌన్సిల్లో నేను చెప్తాను నా అభిష్టమా. నేను ముందుగానే 10 రోజుల ముందు నేను ప్రణాంగం రాసినా కదా. కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాను. నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా. అజెండా అందరికి సర్వ్ చేశాను, మీ సమక్షంలోనే సైన్ చేసిన. ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలన్నారు సార్, మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా. నన్ను అడగకుండా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ముందంతా నేను అడుగుతాను. ఇప్పుడు చూపించకుండా రాత్రి 11 గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? అంటే ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా, అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా. అంటే 10 రోజుల కిందట మీతోనే మాట్లాడినా, మీరందరూ పోయి అడిగినారా కమిషనర్ గారిని? సమాధానం అంటే మీకే ప్రెస్గా మనందరికీ ప్రజలకి మన నాయకులకి మధ్యన ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భాగ్యశ్రీ, కడప కార్పొరేషన్ కు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతవరకు ఉత్కంఠకు కొంతవరకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్వసభ్య సమావేశం జరగకుండా అటు ఇద్దరు, అంటే అటు మేయర్ కావచ్చు, ఇటు పక్క కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో, గొడవ ఏదైతే ఉందో, రగడ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కావచ్చు, అంటే మేయర్ కావచ్చు, ఇటుపక్క మాధవిరెడ్డి కావచ్చు, ఇద్దరి మధ్య జరిగేటటువంటి సమావేశం ఏ విధంగా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు జరగాల్సినటువంటి సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మేయర్ ఇప్పుడే తన సమావేశం ఏదైతే ఉందో మీటింగ్ హాల్ కు బయట తనకు సంబంధించినటువంటి 38 మంది కార్పొరేటర్లతో అజెండాకు సంబంధించినటువంటి 24 అంశాలు, అలాగే 4 అదనంగా ఉండేటటువంటి అంశాలతో మొత్తం 28 అంశాలకు సంబంధించి కార్పొరేటర్లతో చర్చించి అందుకు సంబంధించినటువంటి అజెండాలో ఉన్నటువంటి మొత్తం అంశాలను ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సమావేశానికి సంబంధించి గతంలో ఇదే కమిషనరు సమావేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సమావేశ మందిరానికి సంబంధించి లాక్ చేసినటువంటి పరిస్థితి గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే
తర్వాత అంటే గత సమావేశంలో జరిగినటువంటి రచ్చకు సంబంధించి కమిషనర్ వేసినటువంటి లాక్ ఏదైతే అది దాన్ని ఓపెన్ చేయకపోవడంతో ఈ రోజు జరిగేటువంటి సమావేశానికి తనకు చెప్పకుండా తన అనుమతి తీసుకోకుండా మేయర్ అయినటువంటి నాకు చెప్పకుండా సమావేశ మందిరానికి సంబంధించినటువంటి లాక్ ఓపెన్ చేయడము, అక్కడే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడము అనేటువంటి దాన్ని మేయర్ జీర్ణించుకునేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సమావేశ మందిరానికి బయట కుర్చీలు వేసి తన కార్పొరేటర్లతో మేయర్ సమావేశం ఏర్పాటు చేసుకొని అజెండాకు సంబంధించినటువంటి 28 అంశాలను తీర్మానం చేసుకునడం జరిగింది. అలాగే తీర్మానం చేసుకున్నటువంటి దానితో పాటు కమిషనర్ ఎవరైతే ఉన్నారో మనోజ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలనేటువంటిది కూడా ఇక్కడ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఆ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకుండా తన అనుమతి లేకుండా చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ సమావేశంలో ప్రభుత్వానికి సరెండర్ చేయాలనేటువంటిది కూడా ఆ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డిని కార్పొరేటర్లో తీర్మానం చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి సంబంధించినటువంటి మొత్తం 28 అంశాలకు అజెండాలో ఉన్నటువంటి 28 అంశాలను మేయరుగా అలాగే వైసీపీ కార్పొరేటర్లు సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసుకోవడం జరిగింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.